వెల్కమ్ టు ఫ్రెషర్స్ నో తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఓన్గా రిక్రూట్మెంట్ డీటెయిల్స్ చదవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటుంది. లింక్స్ అండ్ డీటెయిల్సే కాకుండా ఇంకొక స్టెప్ ఫార్వర్డ్, డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి యాక్సెస్ ఒకే చోట మీకు ఫ్రెషర్స్ నో వెబ్సైట్లో తెలుస్తుంది. అండ్ ఇట్లాంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వచ్చు. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయడం మర్చిపోకండి. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి మనకి టీచింగ్ అసిస్టెంట్స్కి వేకెన్సీస్ రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అండ్ వేరియస్ ఆఫ్ ద పారామీటర్స్ అంతా మనం అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం. ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అనేది లీడింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఇన్ సైన్స్. అండ్ ఇది మీకు ఓపెన్ ఫర్ పోర్టల్స్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఫర్ 4 year బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్. సో బేసిక్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఇంట్రొడక్షన్ ఇచ్చారు. అండ్ దీంట్లో మీకు పొజిషన్ ఫర్ టీచింగ్ అసిస్టెంట్స్ ఇన్ డిసిప్లిన్స్ ఆఫ్ బయాలజీ, కెమిస్ట్రీ, ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్, మెటీరియల్స్ అండ్ ఫిజిక్స్, ఈ డిపార్ట్మెంట్స్లో మీకు వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ మీకు తెలుస్తుంది డిసిప్లిన్స్, దానికి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్. బయాలజీకి ఎంఎస్సి ఇన్ ఎనీ బ్రాంచ్, లైఫ్ సైన్స్ 3 పొజిషన్స్ ఉన్నాయి. కెమిస్ట్రీకి అయితే ఎంఎస్సి ఉండాలి. అండ్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి అయితే ఎంఎస్సి ఆర్ బీటెక్ ఆర్ ఎంటెక్ ఇన్ జియాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్. మెటీరియల్స్కి అయితే ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, లేదు అంటే బీఈ బీటెక్ ఇన్ మెటీరియల్స్ కానీ, మెటలర్జికల్ కానీ, పాలిమర్స్ కానీ ఎక్సెట్రా. క్యాండిడేట్స్ విత్ ఎంఈ అండ్ ఎంటెక్ ఉన్న వాళ్ళు కూడా, అంటే పీజీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఫిజిక్స్ డిసిప్లిన్కి అయితే ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్. సో మీకు పొజిషన్స్ కనుక చూస్తే 1 to 3 వేకెన్సీస్ ఇన్ ఈచ్ అనేది ఇచ్చారు. ఏజ్ క్రైటీరియా బిలో 30 years ఉండాలి. రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్కి ప్రకారంగా రిలాక్సేషన్స్ అనేది రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. ఈ పొజిషన్ అనేది ప్యూర్లీ కాంట్రాక్చువల్ అండ్ యాన్యువల్ కాంట్రాక్ట్ అనేది మ్యాక్సిమం డ్యూరేషన్ 5 years వరకు ఉంటుంది. అండ్ దీంట్లో మీకు 25,000 per month ప్లస్ అదర్ అలవెన్సెస్ అనేది యాడ్ అవుతాయి. ఆఫ్టర్ 2 years శాలరీ అనేది 28,000కి ఫిక్స్ చేస్తారు, ప్లస్ హెచ్ఆర్ఏ అండ్ అదర్ బెనిఫిట్స్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ 2 years అట్లాగా మీకు 31,000కి అవుతుంది. అండ్ ఆఫ్టర్ 2 years మీకు 35,000కి ఫర్దర్గా ఇంక్రీజ్ అవుతుంది. మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనేది మీకు బేస్డ్ ఆన్ అ టెస్ట్ అండ్ ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. తర్వాత షార్ట్ లిస్టింగ్ అనేది జరుగుతుంది. మీకు షార్ట్ లిస్టింగ్ అయిన లిస్ట్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతుంది, అది చెక్ చేయొచ్చు. సో ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకుని అదర్ కండిషన్స్ని అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. దాంట్లో మీకు రిక్వైర్డ్ బయోడేటా అండ్ అదర్ రెలెవెంట్ డాక్యుమెంట్స్ని అటాచ్ చేసి మీరు సబ్మిట్ చేయాలి బిఫోర్ 24th of December 2021. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి విల్ బీ ఇన్ఫార్మ్ త్రూ ఈమెయిల్ అండ్ అదేవిధంగా ఫర్ ద వెన్యూ కానీ డేట్ అండ్ టైం కానీ మీకు అంతా లైక్ అడ్మిట్ కార్డ్ ఆర్ లెటర్ ద్వారా మీకు వస్తుంది. సో ఇదే కాకుండా మీరు ఈమెయిల్ మీరు చెక్ చేసుకోవడమే కాకుండా డైరెక్ట్గా అఫీషియల్ వెబ్సైట్ని కూడా టైం టు టైం చెక్ చేస్తూ ఉండండి. అండ్ ఇంటర్వ్యూ అనేది జూమ్ కాల్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా అన్నా కానీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ మేక్ ష్యూర్ దట్ క్యాండిడేట్ మీరు ఇంటర్వ్యూ టైంకి ప్రిపేర్ అయ్యి ఉండండి. బికాజ్ ఇన్ కేస్ ఇంటర్వ్యూ అనేది హెల్డ్ అంటే ఒకవేళ ఆన్లైన్లో కాదు ఇన్ పర్సన్గానే మీరు వెళ్ళాలి అనుకుంటే దానికి కూడా ఆల్టర్నేటివ్గా ప్రిపేర్ అవ్వండి. బికాస్ ఎనీ అలవెన్సెస్ ఆర్ ఎనీ అదర్ ఫెసిలిటీ ఏమీ ఇవ్వట్లేదు టు అటెండ్ ద ఇంటర్వ్యూ. సో మీరు మీ ఓన్ అరేంజ్మెంట్స్ అనేది చేయాలి. క్యాండిడేట్స్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ మీరు అటెండ్ అవుతున్నారు అని. ఒకవేళ మీరు ప్రయర్ డేట్స్ కనుక మీరు ఇన్ఫార్మ్ చేయకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు. లాస్ట్ సెక్షన్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్. అప్లికెంట్ అనేది కంపల్సరీ ఫస్ట్ క్లాస్ సెక్యూర్ అయ్యి ఉండాలి. అండ్ ఆల్సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు రెలవెంట్గా మీ కాస్ట్ డాక్యుమెంట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఎసెట్ డాక్యుమెంట్, ఇట్లా మీకు రెలవెంట్ కేటగిరీ వైజ్ ఆథరైజ్డ్ ఉన్న గవర్నమెంట్ డాక్యుమెంట్ని మీరు సబ్మిట్ చేస్తేనే రెలవెంట్ రిలాక్సేషన్స్ అనేది అప్లికబుల్ అవుతాయి. క్వాలిఫికేషన్స్ అదర్ దాన్ 1 ప్రిస్క్రైబ్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది మీకు నాట్ యాక్సెప్టెడ్. అంటే క్యాండిడేట్ పర్ డిపార్ట్మెంట్కి ఒక అప్లికేషనే పంపించాలి. అండ్ నెక్స్ట్ పాయింట్, ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మనకి టేబుల్లో ఏదైతే ఇచ్చారో దాన్ని బట్టే స్క్రూటనైజ్ చేస్తారు. అండ్ దాన్ని బట్టి షార్ట్ లిస్టింగ్ చేసి ఇంటర్వ్యూకి ఫర్దర్గా ప్రొసీడ్ చేస్తారు.
అండ్ కాంట్రాక్ట్ టెన్యూర్ అనేది టైమ్ ఆఫ్ జాయినింగ్ నుంచి మీకు ఫర్దర్గా 2 yearsకి అట్లాగా ఇంక్రిమెంట్ అనేది ఫర్దర్గా ప్రొసీడ్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ కంపల్సరీ మెడికల్ ఫిట్నెస్ డాక్యుమెంట్ కూడా తీసుకుని వెళ్ళాలి. కాంట్రాక్చువల్ టర్మినేషన్ అనేది 1 month నోటీస్కి టర్మినేట్ అవుతుంది ఆన్ బోత్ ది ఎండ్స్. అండ్ క్యాండిడేట్స్ మీరు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే అప్లై చేయాలి. ఎవరన్నా ఆల్రెడీ వర్కింగ్ కనుక ఉంటే మీ డాక్యుమెంట్స్తో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా మీరు అటాచ్ చేయండి. అప్లికెంట్స్ మీరు ముందుగానే సబ్మిట్ చేయండి యువర్ డాక్యుమెంట్స్, లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయొద్దు till 24th. అండ్ నెక్స్ట్ ఈ రిలాక్సేషన్స్ ఆర్ ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అన్న అవ్వచ్చు డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. అండ్ ఎట్లాంటి అకామిడేషన్ కూడా ఇన్స్టిట్యూట్ ప్రొవైడ్ చేయట్లేదు ఫర్ యువర్ స్టే. సో మీకు పోస్టింగ్ జరిగినప్పుడు మీరు మీ ఓన్ అరేంజ్మెంట్స్ అనేది చేసుకోవాలి. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ షుడ్ బి అప్లయింగ్ యాట్ ఇక్కడ మీకు లింక్ ఇచ్చారు. ఈ లింక్ని ఫాలో అవ్వి మీరు డైరెక్ట్గా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇట్లాంటి రెగ్యులర్ వీడియోస్ కోసం. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.